నమస్తే, వెల్కమ్ టు న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వారన్. ఈ డీటెయిల్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కొనసాగుతుంది. కాగా నిన్న వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర జరిగింది. ఇక దీనితో పాటు శ్రమదానంలో మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పరిగిలో టీ కాంగ్రెస్ నేతలు శ్రమదానం చేశారు. టీడబ్ల్యూఆర్ బాలికల పాఠశాలలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎమ్మెల్యే రామ్మోహన్ శ్రమదానం చేశారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర జరగనుంది. సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్ర సంగుపేట నుంచి జోగిపేట వరకు కూడా కొనసాగనుంది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఇక అంతకంటే ముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నారు. ఆమెతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. రెడీగా ఇవాళ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర జరగనుంది. సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. అతిగా పాదయాత్ర సంగుపేట నుంచి జోగిపేట వరకు కూడా సాగుతున్నట్లు తెలుస్తూ ఉంది. దీనిపై మరైతే సంవత్సరం మా ప్రతినిధి హరీష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, పాదయాత్ర నిన్న జరిగిన పాదయాత్ర ఎలా జరిగింది, ఈ రోజు ఎలా జరగబోతుంది, దీంట్లో ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది, సో ఈరోజు షెడ్యూల్ ఏంటి అసలు? రైట్ వరుణ్, స్థానిక సమరానికి కాంగ్రెస్ పార్టీ సరికొత్త కసరత్తుతో వెళ్తూ ఉన్నది. ఇప్పటికే ఏదైతే పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక జనహిత పాదయాత్రకు సంబంధించి కూడా నిన్న పరిగిలో వికారాబాద్ జిల్లాలోని పరిగిలో నిన్న ప్రారంభమైంది. మొదటి విడత పాదయాత్రకు సంబంధించి కూడా 4వ తేదీ వరకు, అంటే 4 రోజుల పాటు ఈ పాదయాత్ర చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధమైంది. ఇక నిన్న సంబంధించి కూడా పరిగిలో పాదయాత్ర చేశారు. ఇక అక్కడే ఏదైతే ప్రజలు కార్యకర్తలతో భోజనాలు చేయడం జరిగింది. ఇక నిన్న అక్కడే పల్లె నిద్ర చేశారు. ఈరోజు ఉదయం సంబంధించి కూడా పరిగిలోని రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో మొక్కలు నాటారు. పరిశుభ్రతలో భాగంగా కూడా శ్రమదానం నిర్వహించారు. ఇక మరి కాసేపట్లో కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. సమావేశంలో పార్టీకి సంబంధించిన పరిస్థితులు కావచ్చు, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా వివరిస్తూనే ఇక మరికొత్త కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు ఏ విధమైన ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు కోరుకుంటున్నారో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు పూర్తి స్థాయిలో కార్యకర్తలు ప్రజలతో మమేకమై సమావేశం నిర్వహిస్తారు. ఈరోజు సంబంధించి కూడా సాయంత్రం సంగారెడ్డి జిల్లాలోని కూడా పాదయాత్ర చేయబోతున్న నేపథ్యం ఉంది. సాయంత్రం 5 గంటలకు సంబంధించి సంగారెడ్డి నుంచి జోగిపేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. తర్వాత అక్కడే పల్లె నిద్ర చేయడం జరుగుతుంది. రేపు ఉదయం అక్కడ శ్రమదానం చేయడం జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక 3వ రోజుకి సంబంధించి కూడా పాదయాత్ర కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక 3వ రోజుకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కూడా పాదయాత్ర ఉంటుంది. 4వ రోజుకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో పాదయాత్ర ఉంటుంది. ఇక ఏదైతే ఢిల్లీలో తలపెట్టిన 42% బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా 3 రోజుల పాటు ఇక ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, అలాగే కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొంటారు. కాబట్టి ఇక 3 రోజుల పాటు విరామం ఇచ్చారు. ఆ 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి 8వ తేదీకి సంబంధించి కూడా 2వ విడత పాదయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక
ఈ రోజుకు సంబంధించి కూడా పూర్తిగా పరిగి జిల్లాకి సంబంధించిన పాదయాత్ర సాయంత్రంతో అంటే సాయంత్రంతో ముగుస్తుంది. 5 గంటలకు సంబంధించి కూడా సంగారెడ్డికి పాదయాత్ర చేరుకుంటుంది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు అలాగే 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి దేశంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచింది. దానికి సంబంధించి కూడా చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్రపతికి ఆ బిల్లును పంపడం జరిగింది. అక్కడ సంబంధించిన ఆ బిల్కి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రపతి నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక పూర్తి స్థాయిలో దీన్ని ప్రజలకు వివరించాలి. ఇక 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామంటే ఇక ప్రతిపక్ష పార్టీలు అయినా కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వీటన్నిటికీ సంబంధించి కూడా గండి కొడతా ఉన్నది, కొర్రీలు పెడతా ఉన్నది. ఇక బీసీల పట్ల ఈ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ప్రజల్లో ఎండగడుతూనే కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది. మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇక నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగుల భర్తీ కావచ్చు, ఇక రాష్ట్రానికి విదేశ పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం కావచ్చు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలు అలాగే సంబంధించిన యూనివర్సిటీ కావచ్చు. పూర్తి స్థాయిలో ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేసింది. గత 5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైట్ కిరీష్, ఒక విధంగా చెప్పాలంటే ఇవి స్థానిక సంస్థలకు కూడా ప్రజలతో మమేకం అవటానికి కార్యకర్తలు కొంత అపోహలు ఉన్నాయి. అంటే పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళకి కొంత ఫలితం లేకుండా పోతుంది. పార్టీలు ఎవరైతే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ పెరుగుతుందని పార్టీ కార్యకర్తలు కొంత అపోహ ఉంది. ఈ యొక్క అపోహని నివృత్తి చేసి పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతూ స్థానిక సంస్థలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పాదయాత్రకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఏ గ్రామాలకు సంబంధించి కూడా కార్యకర్తల పనితీరు కావచ్చు, కార్యకర్త పరిస్థితులు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి ఎంత వరకు పార్టీకి పనిచేస్తూ వస్తున్నారు, ఆ అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు ఏ విధంగా వివరిస్తున్నారు, ఆ గ్రామంలో ఇక నిజమైన లబ్ధిదారులకు ఈ సంక్షేమ పథకాలు అందాయా, ఇక ప్రజలు స్థానిక ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అక్కడ స్థానికంగా ఉండే సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇక నెక్స్ట్ ఏం చేయాలి దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గానికి సంబంధించి తీసుకురాబోయే అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఆ ప్రజలతో మమేకం అవుతున్నారు. అంటే సాయంత్రం పాదయాత్ర ఉంటుంది, తర్వాత ఏదైతే ప్రజలు కార్యకర్తలతో కలిసి సాయంత్రం భోజన సమయంలో పూర్తిగా చర్చ జరుగుతుంది. తర్వాత కార్యకర్తలు ప్రజలతో సమావేశం నిర్వహిస్తున్నారు. దాంట్లో ఇక ప్రజలు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న స్థానికంగా సమస్యలు, ఇక రాబోయే అంటే భవిష్యత్తులో ఎట్లాంటి పథకాలు తీసుకొస్తే ఇక్కడ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఇతర అన్ని వర్గాలకు ఎట్లాంటి పథకాలు తీసుకొస్తే మేలు జరుగుతుందో అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఆ ప్రజలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. దాంతో పాటుగానే కార్యకర్తలకు సంబంధించి కూడా ప్రాధాన్యత కల్పిస్తామని నిన్న ఇదే పరిగి వేదిక కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కార్యకర్తలకు సంబంధించి స్థానిక సంస్థలలో ప్రాధాన్యత ఉంటుంది, కష్టపడ్డ వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి. చేసిన పథకాలే ఇప్పుడు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు సంబంధించి కూడా పూర్తిగా తిప్పికొడుతూ ప్రజలకు వివరించాలని పూర్తి స్థాయిలో ఈ పాదయాత్ర ద్వారా ప్రజలు అలాగే కార్యకర్తలకు మమేకమవుతూ కూడా పాదయాత్రలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షితో పాటుగా కాంగ్రెస్ నేతలంతా కూడా దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పొచ్చు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.